హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి వాము కారపూస అండి. ఈ వాము కారపూసని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా బేస్ని తీసుకుని 1/2 కేజీ శనగపిండి, 1/2 కేజీ బియ్యం పిండి, 2 చెంచాలు వాము, సాల్ట్ చూసుకుని వేసుకోండి. నీళ్లు పోసుకుని, నాకైతే లోట నీళ్ళు పట్టాయండి, మీరు చూసుకుని పోసుకోండి. నీళ్లు పోసుకుని ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఈ పిండిని గట్టిగా చపాతీ పిండిలాగా అయితే రావాలండి పిండి. వాము కారపూస బెల్ల ఇదేనండి. పొయ్యి మీద కళాయి పెట్టుకుని నూనె పోసుకుని, నూనె బాగా హీట్ అయ్యాక మనం ఆ మిషన్లో ముందుగా బెల్లను పెట్టుకుని వాము కారపూస బెల్ల, తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే పెట్టుకుని నూనెలోకి ఇలా తిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ వాము కారపూసకి నూనె అయితే చాలా హీట్గా ఉండాలండి. బాగా వేడయ్యాకే వేసుకోవాలి మనం. ఇదిగోండి, వాము కారపూస ఏగిపోయాక ఈ జాలీలోకి అయితే తీసేసుకోవాలి. నూనె అంతా వడిలిపోతుంది. ఇదిగోండి, చూపిస్తున్నాను చూడండి, వీడియోలో కరకరలాడుతూ ఉంటాయి. నా వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోని అక్కడ స్కిప్ చేయటం మాత్రం చేయకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు స్వీట్ హాట్ మీకు చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ పెట్టండి. ఏ స్వీట్ హాట్ కావాలన్నా నేనైతే చూపిస్తాను మీకు. చూసారు కదండి, వాంపూస రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన కొలతల్లో ఒకసారి ట్రై చేసి చూసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్.